అలకనందని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు కట్నం కింద తోటని అడుగుతూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పెళ్లి కొడుకు తరపు వాళ్ళు మాత్రం అవును, మీరు మాకు ఆ తోటని కానీ ఇస్తే అప్పుడు మీ కూతుర్ని మేము పెళ్లి చేసుకుంటాము, మాకు అది బాగా నచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అలకనంద వాళ్ళ నాన్న అయితే సరేనని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ సరే ముహూర్తాలు తర్వాత తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు అయితే అలకనంద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏంట్రా నువ్వు అలా మాట ఇచ్చేసావు, ఆ తోటని వాళ్ళకి ఎలా ఇస్తావు చెప్పు, ఇవ్వడం కుదరదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అలకనంద వాళ్ళ నాన్న మాత్రం అలా కాదమ్మా, మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలా తప్పమంటావు, అమ్మ ఎవరికి ఇస్తున్నాను, నా కూతురికే కదా, నా కూతురికే ఇస్తుంటే నా కూతురు సంతోషంగా ఉంటుంది కదా అమ్మ, అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం అవును, ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి ఇవ్వాల్సిందే కదా, కాకపోతే ఇప్పుడు నా పెద్ద కూతురికి ఇస్తున్నాను, తను సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాహ్నవి అలాగే అలకనంద అయితే అలా వాళ్ళ నాన్న వైపు అయితే ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.